అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పి అరుణ గారు రచించిన అత్తా కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాకిలాంటి మొగుడు కావాలి అని గిరిజ ఎప్పుడు తండ్రితో చెప్పలేదు. అలాగని తల్లితో కూడా చెప్పలేదు. ఆ ఇద్దరికీ చెప్పకపోయినా తమ కూతురుకు ఎలాంటి మొగుడు అవసరమో వాళ్లకు బాగా తెలుసు. అందుకే గిరిజ తండ్రి జనార్దనం తన కూతురు కోరుకునే క్వాలిటీస్ ఉన్న మొగుడి కోసమే వేట మొదలు పెట్టాడు. గిరిజ పూర్తిగా తండ్రి పోలిక. ఆమె పుట్టగానే చూసి తన పోలికలు రానందుకు బాధపడింది గిరిజ తల్లి జానకమ్మ. కాని వయసు పెరిగే కొద్దీ తన బుద్ధులు రావటం చూసి ఆమె ఆ బాధను పోగొట్టుకుంది. గిరిజ పూర్తిగా తననే అనుసరించటం చూసి సంతోషపడింది. జనార్దనం కూతురుకు తన పోలికలు వచ్చినందుకు ఆనందపడ్డాడు. కాని తన గుణాలు రాకుండా భార్య బుద్ధులు వచ్చినందుకు మనసులో విచారపడ్డాడు. తనలాగే మరో మగాడు కూడా కొన్నాళ్లు కష్టాలు అనుభవించక తప్పదు అనుకున్నాడు. జానకమ్మను చేసుకున్న తర్వాత జనార్దనానికి కొన్నాళ్లు జీవితం చీకటగానే అనిపించింది. ఆమె జనార్దనం మాటను లెక్క చేయలేదు. తను చెప్పినట్లే వినాలనేది. వినకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించేది. పూర్తిగా ఇంట్లో అన్ని విషయాల్లో ఆమెదే పైచెయ్యి. ఇందుకు జనార్దనం ఒప్పుకోలేదు. ఆయన అమ్మా నాన్న కూడా ఒప్పుకోలేదు. అందుకే మొగుణ్ణి తన చావుతో భయపెట్టి వేరే కాపురం పెట్టించింది. చివరకు జనార్దనం మారిపోక తప్పలేదు. పేరుకే మగాడుగా మిగిలిపోయాడు. ఆయన ఇంట్లో పిల్లి, బయట పిల్లే. భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఆయన బంధువుల్లో స్నేహితుల్లో పూర్తిగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి రాబోయే అల్లుడు కూడా అలాంటి పేరునే తెచ్చుకుంటాడని జనార్దనానికి తెలుసు. మగవాడికి మరో సాటి మగవాడు అలాంటి పేరు తెచ్చుకోవటాన్ని సహించలేకపోయినా తన కూతురు మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె సుఖపట్టానికి అలాంటి మనిషినే తన కూతురికి మొగుడిగా తీసుకురావాలని అనుకున్నాడు. గిరిజ BA వరకు చదువుకుంది. చదువులో ఆమెకి ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. చాలా యాంత్రికంగా చదువుతూ ఉండేది. చదువుకునే రోజుల్లో కూడా గిరిజ మనస్తత్వం చాలా క్లియర్గా అందరికీ అంతుబట్టేది. చాలా మంది అమ్మాయిలకు గిరిజే నాయకత్వం వహించేది. తను చెప్పినట్టుగానే మిగిలిన వాళ్లంతా వినాలని పట్టుబడుతూ ఉండేది. ఇది పూర్తిగా ఆమె తల్లి జానకమ్మకు ఉన్న లక్షణమే. మొదట్లో కూతురుతో పెరిగి ఉన్న ఈ డామినేషన్ అనే లక్షణాన్ని పోగొట్టడానికి జనార్దనం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కాని జానకమ్మ ఆ ప్రయత్నాలను ఫలించనివ్వలేదు. నా కూతురులో ప్రబలంగా ఉన్న నా లక్షణాల్ని పోగొట్టడానికి వీల్లేదని పట్టుబట్టింది. తండ్రి మాటను వినొద్దని కూతురుతో గట్టిగా చెప్పింది. అందుకే గిరిజ తండ్రి మాటను వినలేదు. ఇక ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు ఆయన. గిరిజకు 2-3 సంబంధాలు చూశాడు. కాని ఆ సంబంధాల్లో అబ్బాయిలంతా చురుకైన వాళ్లు, స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్లుగా కనిపించారు. అందుకే సంబంధాలు మంచివైనా వాళ్ల వల్ల తన కూతురు తప్పకుండా కష్టాలని అనుభవిస్తుందని వాటిని వదిలేశాడు జనార్దనం. ఆ తర్వాత ఆయనకు ఎవరో ఓ సంబంధాన్ని చెప్పారు. అబ్బాయి పేరు ఈశ్వర్. ఓ ప్రైవేట్ కంపెనీలో 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది. సొంత ఇల్లు, కొంత పొలం కూడా ఉన్నాయి. తండ్రి లేడు, తల్లి ఉంది. జనార్దనం ఆ సంబంధం గురించి తెలియగానే ఆ ఊళ్ళో ఈశ్వర్ పనిచేసే కంపెనీకి వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. అతనితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత తప్పకుండా ఇతనే నా కూతురుకు తగిన మొగుడు అని అనుకున్నాడు. అలా ఎందుకన్నాడంటే తొలిచూపులోని ఈశ్వర్ బాగా మైల్డ్గా బిడియపడుతూ కూర్చోమంటే కూర్చునే రకంగా అగుపించాడు. ఆ కుర్రాడితో మాట్లాడిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా స్థిరపడిపోయింది. ఈశ్వర్ని పెళ్లిచూపులకు ఆహ్వానించి సంతోషంగా తిరిగొచ్చాడు. పెళ్లిచూపులకు రాబోతున్న ఈశ్వర్ గురించి చెప్పగానే జానకమ్మకు ఆనందం కలిగింది. గిరిజకు కూడా ఆనందమే కలిగింది. తండ్రి తన మనసు తెలుసుకుని అలాంటి మనిషిని పట్టుకున్నందుకు ఆయన్ని తల్లి సమక్షంలో పొగిడింది. ఇదంతా నీ అదృష్టం, నువ్వు బాగా సుఖపడే యోగం ఉంది అన్నది తల్లి. ఆ రాత్రి గిరిజకు నిద్ర పట్టలేదు. ఆమె కళ్ల ముందు 2 అందమైన అబ్బాయిలు గిరగిరా తిరిగారు. అందులో ఒక అబ్బాయి పేరు శరత్ బాబు, రెండో అబ్బాయి పేరు సుందర్రావు. ఆ 2 అబ్బాయిలు గిరిజను ప్రేమించామంటూ ఉత్తరాలు రాశారు. తర్వాత ఆమెతో బహిరంగంగానే ఆ విషయాన్ని చెప్పారు. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అన్నారు. ఆ 2లో ఎవరో ఒకరిని ఏ అమ్మాయైనా చేసుకోవటానికి ఇష్టపడేది. కాని గిరిజ ఒప్పుకోలేదు. అందుకు కారణం ఆ 2 అబ్బాయిలు బాగా తెలివైన వారుగా కనిపించారు. అందుకు ఆ 2ని తిరస్కరించింది. ఈశ్వర్ తల్లి మరో 2 పక్కింటి వాళ్లతో పెళ్లి చూపులకు వచ్చాడు. అతన్ని చూడగానే కొంచెం నిరుత్సాహపడింది గిరిజ. అతనంత అందగాడుగా కనపడలేదు. కాని అతనిలో కనిపించిన మందబుద్ధిని చూసి తెగ సంతోషపడింది. ఒకందుకు అతను తనంత అందంగా లేకపోవటమే మంచిది అనుకుంది.
తను అతని కంటే అందంగా ఉన్నందుకు బాగానే మిడిసిపడవచ్చు అనుకుంది. కాని కొడుకు పక్కనే కూర్చున్న అతని తల్లిని చూడగానే ఆమె కొంచెం గట్టి మనిషిగానే అనిపించింది. ఆమె చూపులు మాటలు కూడా తెలివిగానే అనిపించాయి. ఈశ్వర్ నోరు మెదపలేదు. పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి ఒక్కపొడి నములుతూ పక్కచూపులు చూస్తూ కూర్చున్నాడు. కొడుకు బదులు కూడా తల్లి గిరిజని ఏవో కొన్ని ప్రశ్నలడిగి జవాబులు రాబట్టుకున్నది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ గిరిజ అనుకువగానే బదులిచ్చింది. గిరిజ తనకు నచ్చిందని ఈశ్వర్ అక్కడే సిగ్గుపడుతూ చెప్పేశాడు. అతని తల్లి కూడా తనకు కాబోయే కోడలు బాగానే ఉంది అనుకుంది. కాని కాబోయే వియ్యపురాలదే ఆ ఇంట్లో పైచేయిగా ఉన్నట్టు కనిపెట్టింది. అయినా గిరిజ విధేయతను చూసి సరిపెట్టుకుంది. తర్వాత కట్నకానుకల గురించి మాట్లాడుకుందామని వెళ్లిపోయారు. వాళ్ళు అటు వెళ్లగానే అబ్బాయి మనకి తగినవాడు అన్నది తల్లి భర్తతో. అవును, అందుకే మనం ఈ సంబంధాన్ని వదులుకోకూడదు. కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే ఈ సంబంధాన్ని ఖాయపరుస్తాను అన్నాడు ఆయన. అబ్బాయి తల్లే అసాధ్యురాల్లా కనబడుతోంది అన్నది గిరిజ తల్లి. నిజమే, నాకు అలాగే అనిపించింది. అయినా పర్వాలేదులే, ఆమెను నువ్వు వంచుతావనే నమ్మకం నాకుంది. కొడుకుతో పెళ్లి చూపులకొచ్చిన ప్రతి తల్లి అట్లానే కనబడుతుంది. కొడుకు కంటే తల్లికే కోడలు పెళ్లి చూపుల విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో నువ్వు ఆలోచించుకో. నీకు మొగుడు ముఖ్యం. మొగుడు చెప్పినట్టు వినే మనిషైతే అత్తగారు మనకో లెక్క కాదు అన్నది తల్లి. అవును, మీ అమ్మ చెప్పిన మాటలు నిజం. ఎంతో అనుభవం మీద చెబుతున్న మాటలు. ఇందుకు నీకు వేరే ఉదాహరణ అవసరం లేదు అన్నాడు జనార్దనం. సర్లేండి, నా మాటలు విని మీరేం చెడిపోయారు? అంతో ఇంతో బాగుపడ్డారు అన్నది జానకమ్మ. బాగుపడ్డం ఏమో కాని భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఒకటి సంపాదించుకున్నాను అనుకున్నాడు లోలోపల. గిరిజ పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి ఆమె స్నేహితులంతా వచ్చారు. వచ్చిన వాళ్లంతా మొగుడి విషయంలో ఆమె టేస్టుని అభినందించలేకపోయారు. మరీ ఎంత బుద్ధావతారంలో ఉన్నాడేమిటి? ఇంతకు మించి ఆంధ్రదేశంలో వేరే మగాడే దొరకలేదా నీకు అనుకున్నారు. గిరిజకు కొంచెం క్లోజ్ గా ఉండే అమ్మాయి వాళ్లంతా ఇలా అనుకుంటున్నట్లుగా చెప్పింది. గిరిజ నవ్వి, ఎవరో ఏదో నా మొగుడు గురించి అనుకున్నారని నేను బాధపడను. అందంగా చురుగ్గా ఉన్న మొగుడు రేపు నన్ను తన గుప్పిట్లో ఉంచుకొని నలిపేస్తుంటే వీళ్ళంతా జాలి పడతారు. నాకా స్థితి రాకూడదని నేనిలాంటి మొగుడిని ఎన్నుకున్నాను. ఎవరేమనుకుంటే నాకేమిటి? భవిష్యత్తులో నా మాటకుండే విలువ మీకేం తెలుసు? నా సుఖం నాకు ముఖ్యం అన్నది. కొంతమంది గిరిజ వాదనతో ఏకీభవించారు. పెళ్లిలోనే గిరిజకు అత్తగారు నిజంగానే అసాధ్యురాలు అనే అనుమానం బాగానే బలపడిపోయింది. ఈ విషయం గురించి తల్లి కూతుళ్ల మధ్య కొంత చర్చ జరిగింది. తల్లి కూతురుకు ధైర్యం చెప్పింది. అమ్మాయి, నిజంగా ఇది నీలో ఉన్న నా లక్షణాలకు ఒక పరీక్ష. నేను కూడా నీలాగా కాపురానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీ నాన్నను నా దారికి తీసుకురావటానికి అత్తగారు ప్రతిబంధకమయ్యింది. అయినా నేను నిరుత్సాహపడలేదు. ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను. చివరకు విజయం సాధించాను. ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తగారి మీద విజయం సాధించి ఆమెను చెప్పు కింద తేరులా మారుస్తావనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఇంకొన్ని మంచి మాటలు కూతురికి చెప్పి కూతుర్ని అత్తగారింటికి పంపించింది తల్లి. తల్లి తన మీద ఉంచిన కొండంత నమ్మకాన్ని నిజం చేసుకోవాలనే బాధ్యతతో అత్తగారింట అడుగుపెట్టింది గిరిజ. కోడల్ని అత్తగారు సాధారణంగానే ఆహ్వానించింది. 2 రోజులు కూతురు దగ్గరే ఉండి వియ్యపురాలు చూడకుండా మరోసారి హితబోధ చేసి తిరిగి వెళ్లిపోయింది జానకమ్మ. వారం రోజుల పాటు ముందు ఆ ఇంటిని, ఆ ఇంటి ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా విపులంగా పరిశీలించింది గిరిజ. ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే తను అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అనుకున్నది. ఆ రోజు నుంచి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గిరిజ. అందులో భాగంగా ఉదయమే పాల మనిషి దగ్గరే సంస్కరణ మొదలైంది. రోజు అత్తగారు ఉదయమే పాలు పోయించుకునేది. కాని ఆ రోజు పాల మనిషి వచ్చేసరికి గిరిజ సిద్ధంగా ఉంది. గిన్నె తీసుకుని పాలు పోయించుకోవటానికి వచ్చిన గిరిజను చూసి పాలు పోసేది ఆశ్చర్యపోయి, అమ్మగారు, ఈవేళ మీరొచ్చారేమిటి అని అడిగింది. ఇవాళే కాదు, ఇక నుంచి పాలు నేనే పోయించుకుంటాను. కోడలంటే ఎవరనుకున్నావు? ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన మనిషి. ఇన్నాళ్ళు ఇంటి బాధ్యతలతో మా అత్తగారు అలసిపోయింది. ఇహ నుంచి ఆమె హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అన్నది గిరిజ నవ్వుతూనే. ఆ మాటలను అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఆమె అత్త సుందరమ్మ వింటూనే ఉంది. ఎంతో వినయంగా కనపడే కోడలు అలా మాట్లాడుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఆమెకు అంతా అర్థమైపోయింది. పాల మనిషి అర్ధసేరు పాలు పోసింది. ఇంకో పావుసేరు ఎక్కువ పొయ్యి అన్నది గిరిజ. ఎందుకమ్మా, పాయసం చేస్తున్నారా?
పాయసం కాదు. ఇక నుంచి రోజు 3/4 సేరు పాలు పొయ్యి. 1/2 సేరు పాలు చాలటం లేదు. ఇంట్లో నేను మనిషిని ఇప్పుడు పెరిగాను కదా. అది కాదమ్మా, మీ అత్తగారు అంటూ పాల మనిషి ఏదో చెప్పబోయింది. కాని గిరిజ వినిపించుకోకుండా లోపలకు వెళ్ళిపోయింది. పాల మనిషి సుందరమ్మను ఆశ్చర్యంగా చూసింది. దానికి ఆ ఇంట్లో సుందరమ్మ పట్టు సడలిపోయిందని తెలిసిపోయింది. సుందరమ్మకు కూడా ఆ ఇంటి పెత్తనాన్ని కోడలు తనంతట తానుగానే లాక్కుంటుందని అర్థమైంది. ఆ తర్వాత కూరలమ్మేవాడు బండి మీద కూరలు తీసుకొచ్చి ఇంటి ముందు ఆగి పెద్దగా కేక పెట్టాడు. సుందరమ్మ బయటకు వెళ్లబోయింది. కాని ఈ లోపలే గిరిజ సంచి తీసుకుని బయటకు వెళ్ళింది. అలా వెళుతున్న కోడల్ని చూసి సుందరమ్మకు తీవ్రమైన కోపం వచ్చింది. అయినా ఏమీ మాట్లాడలేకపోయింది. కోడలు ఖరీదైన కూరలు బేరం చేయకుండానే తీసుకుంటుంటే కూరల బండివాడు ఆశ్చర్యపోయాడు. రోజూ సుందరమ్మ చౌకగా ఉన్న ఎండిపోయిన కూరలను గంటసేపు బేరం చేసి కొంటూ ఉంటుంది. కొంచెం ఖరీదుగా ఉన్న కూరలను అస్సలు తీసుకోదు. కూరలు తీసుకుని బండివాడి దగ్గర ఉన్న పద్దు పుస్తకంలో రాసి లోపలికి వచ్చింది. లోపలకు రాగానే, అంత ఖరీదైన కూరలు ఇప్పుడెందుకు అన్నది సుందరమ్మ గిరిజను. వారం రోజుల నుంచి మీరు చౌకగా ఉన్నాయని కొంటున్నా ఒకే రకం కూరలు తిని విసుగు పుట్టింది అన్నది. అంత ఖరీదైన కూరలు మనలాంటి వాళ్ళు కొనేవి కాదు. ధనవంతులు కొనే కూరలవి. మన తాహతెంతో తెలుసుకుని మనం ప్రవర్తిస్తే బావుంటుంది అన్నది సుందరమ్మ. మీరు చౌక రకం, నాసిరకం తిండి తినటానికి అలవాటు పడ్డారేమో. నేను అలా కాదు. మా ఇంట్లో తాజా కూరలు, తాజా తిండి తిని వచ్చాను. మీరు పెడుతున్న తిండి తినలేకుండా ఉన్నాను. ఈ రోజు నుంచి వంట కూడా నేనే చేస్తాను. మీ వంట నాకు నచ్చటం లేదు. అట్టాగా, ఇది నీ పుట్టిల్లు కాదు. మీ నాన్న నీకు ఖరీదైన తిండి పెడితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తిండి తిను. కానీ ఇక్కడ నువ్వు అలాంటి తిండి గురించి ఆలోచించుకో. నువ్వు ఈ ఇంటి అలవాట్లకు, ఆచారాలకు అలవాటు పడాలి. మీ అమ్మనికి ఈ విషయాలన్నీ చెప్పే ఉంటుందే అన్నది సుందరమ్మ. మా అమ్మ నాకు ఒకటే చెప్పింది. మీ అత్తగారు ఎన్నాళ్ళు ఇంటి బాధ్యతతో అలసిపోయింది. ఆ బాధ్యతలన్నింటినీ నువ్వు తీసుకొని ఆమెకు విశ్రాంతిని కలగజేయమని చెప్పింది. అందుకు మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి. కోడలు ఎంత తెలివైనదో సుందరమ్మకు ఆ క్షణంలో అర్థమైంది. ఎందుకంటే ఆమె కూడా ఇదే కోవకు చెందిన మనిషి కాబట్టి. ఆమె కూడా ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తన చేతిలోకి తెచ్చుకోవటానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసింది. చివరకు విజయం సాధించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెత్తనాన్ని అలా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పెత్తనాన్ని కోడలు తన్నుకుపోవాలని చూస్తుందని తెలియగానే ఆమె కలవరపడింది. నీ నాటకాలు నాకు తెలుసు. ఈ ఇంటి బాధ్యతతో నేను అలసిపోలేదు. నాకు విశ్రాంతి అవసరం లేదు. ఇక్కడి అధికారాన్ని నీ గుప్పెట్లోకి తీసుకుని మా మీద సవారీ చేయాలని చూస్తున్నావు అన్నది సుందరమ్మ. అధికారాన్ని గుప్పెట్లోకి తీసుకోవటానికి ఇదేమైనా పెద్ద ఎస్టేటా, లేకపోతే ఓ రాష్ట్ర అధికారమా? ఈ ఇంట్లో ఉన్నది 3 మనుషులం. అందులో నన్ను మినహాయిస్తే ఇక 2 మనుషుల మీద నేను అధికారం చెలాయించేదేముంది? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అన్నది. నువ్వు బాగా నటిస్తున్నావు. నీ నాటకాలు నా దగ్గర పనిచేయవు. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. సుందరమ్మ మంచితనానికి ప్రాణం ఇస్తుంది. కోపం తెప్పిస్తే ప్రాణం తీస్తుంది. గుర్తుంచుకో అని బెదిరించింది. తేలిగ్గా నవ్వుకుంది గిరిజ. అత్తా, నువ్వు నిజంగా అసాధ్యురాలివే. నన్నే బెదిరిస్తున్నావా? ఈ గిరిజ జానకమ్మ కూతురు. జానకమ్మ హిస్టరీ నీకు తెలీదు. ఈ అధికార మర్దనంలో ఎవరు గెలుస్తారో అనుకుంది. గిరిజ రాత్రి వరకు ఎలానో ఆగింది కాని సుందరమ్మ ఆగలేకపోయింది. ఈ మధ్యలోనే కొడుకుకు పెరట్లో బావి దగ్గర నిలబెట్టి కోడలు ఆ ఇంటి అధికారాన్ని తన చేతిలోకి లాక్కోటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో వివరించి చెప్పింది. అలాగా, నువ్వు కంగారు పడకు. దానికి నేను రాత్రికి చెబుతానులే. అది నా మాట వింటుంది అన్నాడు ఈశ్వర్. అది నీ మాట వింటుందనే నమ్మకం నాకు లేదురా. మనం తెలియక గోతులో పడ్డాం. ఇది కాపురానికొచ్చి నెల కూడా నిండకుండానే ఇలాంటి పెత్తనం వ్యవహారాలను మొదలుపెట్టిందంటే ఇంకొన్ని రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. అందువల్ల నువ్వు ఈ రాత్రికే దాన్ని బాగా భయపెట్టు అన్నది కొడుకుతో. సరేనన్నాడు ఈశ్వర్. ఈశ్వర్కి ఇలాంటి అత్తాకోడల వ్యవహారంలో తలదూర్చాలంటే తలనొప్పి అనిపించింది. ఇలాంటి గొడవలు అసలు అతనికిష్టం ఉండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రాత్రి తలుపులు మూసి గిరిజ గదిలోకి వచ్చిన తర్వాత మెల్లగా నోరు తెరిచాడు. నీకో విషయం చెప్పాలి గిరిజ, నువ్వేమీ అనుకోవు కదా అని అడిగాడు. భర్త చెప్పబోయే విషయం ఏమిటో గిరిజకు తెలుసు. అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి అన్నది. నువ్వు బాధపడకూడదు మరి అన్నాడు. బాధపడే విషయాన్ని మీరు నాకు చెబుతారని నేను అనుకోను.
నా మీద మీకు ఉండే ప్రేమ నాకు తెలుసు అన్నది ముందుగానే. గిరిజల అనేసరికి ఈశ్వర్ పొంగిపోయాడు. నిజంగా తను భార్య మీద అంత ప్రేమ చూపుతున్నట్టుగా అతనికి తెలీదు. ఏమీ లేదు, నువ్వు ఈ ఇంటి అధికారాన్ని తన చేతులోంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావని అమ్మ బాధపడుతోంది. ఇది నిజమేనా అడిగాడు. ఓస్, ఇంతేనా? ఇంకేమిటో అనుకున్నాను. ఇందులో ఇంటి అధికారం లాక్కోవటం అంటూ ఏమీ లేదు. మీ అమ్మ పోయించుకునే పాలు సరిపోవటం లేదు. అంతేకాదు, ఆమె కొనే కూరలు రోజు అవే తిని విసుగు పుడుతోంది. అందుకే ఇక్కడి నుంచి ఎక్కువ పాలు పోయించుకోవాలి అనుకున్నాను. మంచి కూరలు కొన్నాను. ఇందులో తప్పేమిటి? ఇంటి అధికారం అంటే పాలు పోయించుకోవటమేనా, కూరలు కొనటమేనా అని అడిగింది. అవును, ఇదేమంత పెద్ద విషయాలు కాదు. ఇంత చిన్న విషయం కోసం నువ్వు కలిగించుకోవటం ఎందుకు? ఎన్ని పాలు పోయించుకోవాలో అమ్మకి చెప్పు. అలానే ఏ కూరలు తీసుకోమంటావో ఆమెకే చెప్పు, తీసుకుంటుంది అన్నాడు. అలాగే, నాకేం అభ్యంతరం లేదు అన్నది గిరిజ. తెల్లారిన తర్వాత అన్ని పనులు తల్లినే చెయ్యమని చెప్పాడు ఈశ్వర్. కాని ఆ పనులు చేయబోయే ముందు తన భార్యను అడిగి చేయమన్నాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. దాని అడగాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది నా ఇల్లు. నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే ఇంట్లో బొమ్మను చేసి ఆడించాలని చూస్తోంది. నువ్వు దానికి గట్టిగా చెప్పు. అది చెప్పినట్లుగా ఇంట్లో ఏది జరగదు అన్నది కోపంగా. ఈశ్వర్ ఇరుకున పడిపోయాడు. గట్టిగా తల్లితో ఏమీ చెప్పలేకపోయాడు. అలాగని భార్యతో కూడా చెప్పలేకపోతున్నాడు. అతను మొదట్నుంచి మెతక మనిషే కాదు. సుందరమ్మ తనకు ఉన్న ఒకే ఒక్క కొడుకు తను చెప్పిన మాట వినకుండా పోతాడేమోనని అలా మెతక మనిషిగా తయారు చేసింది. పోనీ నువ్వే సర్దుకుపోరాదు అన్నాడు భార్యతో. ఇందులో సర్దుకుపోవడానికి ఏముంది? ఇన్నేళ్లొచ్చాయి. ఇన్నేళ్ల నుంచి ఇంటి పెత్తనం అంతా తానే మోస్తూ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని నాకు వదిలేసి ఓ పక్కన కూర్చొని చూడటానికి మీ అమ్మకు అంత పట్టుదలేమిటి? ఇంటి పెత్తనం అనేది ఎప్పుడైనా కోడలికే చెందుతుంది. కోడలు రావటంతోనే అత్తగారు ఆ పెత్తనాన్ని కోడలికిచ్చేయాలి. కావాలంటే మీ అమ్మ కాపరనుకొచ్చిన తర్వాత అలా ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తీసుకున్నదో లేదో కనుక్కోండి, మీకే తెలుస్తుంది. గిరిజ ఎంత విపులంగా చెప్పిన తర్వాత ఈశ్వర్కు భార్య మాటల్లో నిజం ఉన్నట్టే అనిపించింది. ఆ సాయంత్రం మొదటాటి సినిమాకు వెళ్దామన్నది గిరిజ. తెలుగు సినిమాకు పోదామన్నాడు ఈశ్వర్. వద్దు, హిందీ సినిమాకు వెళదాం. తెలుగు సినిమాలు చూసి బోరు కొట్టింది అన్నది. హిందీ సినిమా నాకు అర్థం కాదు. 4 సినిమాలు చూస్తే అదే అర్థమవుతుందండి, పదండి అన్నది. ఈశ్వర్ హిందీ సినిమాకు బయలుదేరాడు. అతను కుర్చీ టికెట్లు తీసుకోబోతుంటే వద్దని తనే బాల్కనీ టికెట్లు తీసుకున్నది. ఎందుకు డబ్బులు దండగా? ఎక్కడ కూర్చున్నా సినిమాయే కదా చూసేది అన్నాడు ఈశ్వర్. నిజమే, అలా అని నేల క్లాసుకు వెళ్లి ఏ చుట్ట కాల్చుకునే మనిషి పక్కన కూర్చొని సినిమా చూడలేం కదా. ఇది కూడా అంతే. మీ స్నేహితులు ఎవరైనా కనపడినా ఘనంగా ఉంటుంది అన్నది. అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ వచ్చాయి. భర్త కూల్ డ్రింకులు తీసుకుంటాడేమోనని ఒక్క నిమిషమే చూసింది. కాని ఈశ్వర్ వాటిని చూడనట్టు ఎటో చూస్తున్నాడు. అప్పుడు గిరిజే కూల్ డ్రింక్స్ కుర్రాడిని పిలిచి 2 గో. ఈశ్వర్ ఏదో అనబోయాడు. అప్పటికే ఆ కుర్రాడు ఓ బాటిల్ మూత ఓపెన్ చేశాడు. తీసుకోండి అన్నది గిరిజ బాటిల్ని అతనికిస్తూ. డ్రింకులు తాగిన తర్వాత ఈశ్వర్ డబ్బులివ్వక తప్పలేదు. సినిమా వదిలిన తర్వాత బయటకొచ్చారు. ఆ థియేటర్ నుంచి వాళ్ల ఇల్లు అంత దూరం కాదు. అయినా గిరిజ, అబ్బా, ఈ జనమందర్నీ రాసుకుంటూ వెళ్లాలంటే విసుగ్గా ఉంది అంటూ ఓ రిక్షాని పిలిచింది. ఇల్లు దగ్గరే కదా, రిక్షా ఎందుకు అన్నాడు ఈశ్వర్. దగ్గరే అనుకోండి, అయినా ఈ జనంలో నడవటం కష్టం. అయినా మన రోజు రిక్షాలు ఎక్కం కదా అన్నది తనే బేరమాడి ఎక్కి కూర్చొని. ఆ రాత్రి ఈశ్వర్ పొదుపు గురించి, మితంగా ఖర్చు చేయటం గురించి భార్యతో ఏదో చెప్పబోయాడు. కాని గిరిజ ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ, ఆ మాత్రం నాకు తెలీదా? రేపు మనకు డబ్బులకు ఇబ్బంది పడుతుంటే నేను చూడగలనా? ఉన్నంతలోనే దర్జాగా బ్రతుకుదాం. ఏదైనా పెళ్ళైన కొత్తలోనే కదా. పిల్లలు పుట్టేంత వరకే మనం అనుభవించేది. పిల్లలు పుట్టాక మన ఖర్చు పెరుగుతుంది. ఇంత చిన్న విషయం మీకు తెలుసు కదా అన్నది చివరగా. ఆ ఇంట్లో అత్తకి కోడలికి మధ్య ప్రతి చిన్న విషయానికి యుద్ధం మొదలైంది. ఎవరికి వారే ఆ యుద్ధంలో విజయం సాధించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఈశ్వర్ అడకత్తెరలో పోకచుక్కలా నలిగిపోవటం మొదలుపెట్టాడు. నువ్వేం మగాడివిరా, కొత్తగా ఇంటికొచ్చిన పెళ్లాన్ని వంచి దారిలోకి తీసుకురాలేకపోయావు అన్నది తల్లి. నేనేం చేసేది, ఇదంతా నీ పెంపకమే. చిన్నతనం నుండి నువ్వు నన్ను ఇట్లాగే పెంచావు. ఏ విషయంలో నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావు? స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇచ్చావు? దీనికంతటికీ అసలు కారణం నువ్వే.
కోడలు కూడా నీ మనిషి అని నువ్వు ఎందుకు అనుకోవు అని అడిగాడు ఈశ్వర్. అత్తగారు బతుకున్నంత వరకు ఇంటి బాధ్యతలు, గొడవలు ఆమె చూసుకుంటుందని ఎందుకు అనుకోదు? ఇంత చిన్న వయసులోనే అధికారం చెలాయించాలనే తాపత్రయం దానికెందుకు అనేది సుందరమ్మ వాదన. నా మొగుడు, నా ఇల్లు, ఈ సంసారమంతా నా మొగుడిది. ఆ మొగుడికి పెళ్లంగా ఆ సంపాదనను ఖర్చు పెట్టే హక్కు నాకుంది. అందుకే ఈ ఇంటి పెత్తనం నాది. పెత్తనాన్ని మీరు సహించలేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనేసింది గిరిజ. ఏమిటి, నువ్వు నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళమంటున్నావా? నీకెన్ని గుండెలు! నీ అంతు చూస్తాను. ఈ సుందరమ్మ గురించి నీకింకా తెలీదు. నీ మొగుడా? నీ మొగుడు ఎక్కడి నుంచొచ్చాడు? ఎన్ని రోజుల క్రితం నీకు మొగుడయ్యాడు? వాడు ముందు నాకు కొడుకు, ఆ తర్వాత నీకు మొగుడు. నేను బతుకున్నంత వరకు ఈ ఇంటి మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి. నేను చచ్చిపోయిన తర్వాతనే నీకు ఇంట్లో అధికారం సంక్రమించేది అన్నది సుందరమ్మ గట్టిగా. అప్పుడే మొదటిసారిగా గిరిజ మెదడులో ప్రవేశించింది ఆ ఆలోచన, అత్తగారు బ్రతికుండకూడదు అని. గిరిజ అత్తగారింటికొచ్చి నెల దాటి 2 రోజులు గడిచాయి. నాకు అమ్మానాన్నను చూడాలనుంది, ఒకసారి మనిద్దరం వెళ్ళొద్దాం అన్నది గిరిజ భర్తతో. నేను రావటం కుదరదు. ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, సెలవులు కూడా ఇవ్వటం లేదు. ఎలాగా అన్నాడు. మీకు వీలవ్వకపోతే నేను ఒక్కదాన్నే వెళతాను. ఒక్కదానివే వెళతావా? ఏం బాగుంటుంది? బాగుండేదేమిటి? మా వాళ్ళేమలా అనుకోరు. నేను ఇష్టపడి ఒక్కదాన్ని వచ్చానని చెబుతాను. ఒక్కదాన్ని వెళ్ళటానికి నాకు భయం లేదు. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఏమైనా అనుకుంటుంది. మా అమ్మతో కూడా ఓ మాట చెప్పు అన్నాడు. ఆమె అనుకునేదేమిటి? అయినా ఆమెతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మొగుడే ముఖ్యం. మీ మాటే నాకు కావాల్సింది. మీరు సరేనన్నారు, అంతే. కావాలంటే మీరే చెప్పుకోండి అనేసి అప్పటికప్పుడే సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. ఒంటిగా ఇంటికొచ్చిన కూతురిని చూసి జానకమ్మ కొద్దిగా ఆశ్చర్యపడింది. ఏమిటి విశేషం అని అడిగింది. విశేషం ఏం లేదు, కొంచెం పని ఉండొచ్చాను. ఒక విషయంలో నీ సలహా తీసుకోవాలి అన్నది గిరిజ. అప్పుడు తండ్రి జనార్దనం ఇంట్లో లేడు. ఏమిటా సలహా, వివరంగా చెప్పు అన్నది తల్లి. అప్పుడు గిరిజ తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తల్లితో చెప్పింది. అంతా విని, అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు మరీ అసాధ్యురాలై ఉంటుంది. ఇప్పుడు ఆడదానికి మరో ఆడదే పోటీగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె కూడా మనలాంటి మనిషి అయి ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగానే ఉండాలి అన్నది. అవును, ఆమె బతుకుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగా చెప్పింది. నిజం కూడా అంతేనమ్మా. నాకు ఆవిడ భయపడినట్టు ఎక్కడా కనిపించట్లేదు. అందువల్ల ఇక నాకు ఒక్కటే మార్గం కనబడుతోంది. అదేమిటంటే ఆ ఘటాన్ని అడ్డు తొలగించటమే అన్నది. ఉలిక్కి పడింది తల్లి. ఏమిటి నువ్వు అనేది? ఆమెను పైకి పంపుతావా ఏంటి? అవును, తప్పదమ్మా. ఆమె మనిద్దరికంటే ఎక్కువ మొండిది. ఇంకో 10 ఏళ్ల వరకు ఆమె మంచాన పడకుండా హాయిగా తిరుగుతుంది. ఆ తర్వాత కదా నాకు ఆ ఇంట్లో పెత్తనం వచ్చేది. అప్పటి వరకు నేను ఎదురు చూడలేను. ఈ లోపల నేను అనుకున్నది జరిగిపోవాలి. అందుకు ఆమెను పైకి పంపించడం ఒక్కటే దారి. సాధ్యమేనంటావా అని సందేహాన్ని వెలిబుచ్చింది తల్లి. మనం తలుచుకుంటే ఏది సాధ్యం కాదు. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏం చేస్తావు? ఏదైనా మందు పెడతావా అడిగింది. మందు పెడితే లాభం లేదు, తొందరగా చావదు. పైగా కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. దాన్నించి బయటపడుతుంది. ఆమెకు నా ప్రయత్నం తెలిసిపోతుంది. అందువల్ల నువ్వు ఏదైనా ప్లాన్ ఆలోచించు అన్నది గిరిజ తల్లితో. ఇంతలోనే తండ్రి వచ్చాడు. కూతుర్ని పలకరించాడు. చూసిపోదామని వచ్చినట్టుగా చెప్పింది తండ్రితో. అత్తగారి గురించి చెప్పింది కానీ ఆమెను పైకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా ఆయనతో చెప్పలేదు. చెబితే ఆయన కంగారు పడతాడేమోనని చెప్పలేదు. అంతేకాదు, తన ప్రయత్నాలను భయంతో సాగనివ్వకపోనివ్వచ్చు. అల్లుడు గురించి అడిగాడు ఆయన. ఆయనదేమీ లేదు నాన్న. నా మాట కాదనే శక్తి ఆయనకి లేదు. ఎటొచ్చి ఆ ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం. తన పెత్తనం కిందకి ఇంకో మనిషి వచ్చినందుకు సంతోషపడింది. కాని ఆమె పెత్తనాన్ని నేను అంగీకరించడం లేదు. ఆమె నన్ను ఇబ్బందులు పెట్టి చెప్పు కింద తేలిలా అణుచుకు రావాలని చూస్తోంది. ఆయన తల్లికి నచ్చజెబుతున్నాడు కాని ఆమె వినటం లేదు అన్నది తండ్రితో. పెత్తనందేముందమ్మా, అల్లుడు నిన్ను బాగా చూసుకుంటే చాలు. ఆమె పోయిన తర్వాత ఇక పెత్తనమంతా నీదే కదా అన్నాడు తండ్రి. సర్లే, మీరాపండి. పెత్తనం ఏముందంటూ గిరిజను నిజంగానే గాజులు తొడుక్కుందాన్న చేయకండి. ముసలదైపోయినా కూడా దానత్తకి ఇంకా పెత్తనం మీద అంత వ్యామోహం ఎందుకు అని గర్జించింది జానకమ్మ. ఆ గర్జనకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తండ్రి.
నీ అత్తగారు కూడా ఇలా భయపడి పారిపోవాలి. వీలున్నంత వరకు ప్రయత్నం చెయ్యి. ముందుగానే తొందరపడి పైకి పంపించే ప్రయత్నాలు వద్దులే. ఎందుకంటే ఏమాత్రం బెడిసి కొట్టినా మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అందుకు లొసుగుల్లేని దారి ఏదైనా కనపడిన తర్వాత తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం. సరే, మా అత్తగారికి ఇంకొంచెం అవకాశము ఇస్తాను. మర్యాదగా తన పెత్తనాన్ని నాకు ఇస్తుందేమో చూస్తాను. నాకు అడ్డు తగిలిందంటే ఇక చివరి ప్రయత్నం ఆమెకు చావు తప్పదు. గిరిజ దృఢమైన స్వరంతో అన్నది తల్లితో. నీ ఇష్టం, అంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. ఎప్పుడైనా ఇంతే. మొగుణ్ణి వంచటం సులభమే, కాని అత్తలను వంచటమే కష్టసాధ్యమైనది. ఆ ఇంట్లో నీదే పైచేయి కావాలని ఇక్కడే నేను ఆ దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను అన్నది తల్లి. ఆ రోజునే తిరిగి అత్తగారింటికి ప్రయాణమయ్యింది గిరిజ. అత్తాకోడలిద్దరికీ ఆ రోజు సాయంత్రం మళ్లీ ఓ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మధ్యాహ్నం సుందరమ్మ ఎవరింటికో హస్వ కొట్టడానికి వెళ్ళింది. ఆ టైంలో గిరిజ రవ్వలడ్లు చేసుకుని తిన్నది. షికారుకెళ్ళొచ్చిన అత్తగారికి కనీసం తను లడ్లు చేసిన విషయం కూడా తెలియలేదు. అయినా ఆమె తెలుసుకున్నది. దాంతో ఆమెకు కోపం వచ్చి రకరకాల పిండి వంటలు చేసుకుని రహస్యంగా తింటూ ఇల్లును గుల్ల చేస్తుందంటూ గిరిజను రకరకాల తిట్లు తిట్టింది. గిరిజ కూడా తనకు వచ్చిన రకరకాల తెలుగు ఇంగ్లీషు తిట్లను తిట్టేసింది. గిరిజ రాత్రి భోజనం చేయకుండా అలిగి పడుకుంది. ఈశ్వర్ ఆఫీస్ నుంచి వచ్చి తల్లి చెప్పిన రవ్వలడ్ల కథ విని అలిగి పడుకున్న భార్యను భోజనానికి రమ్మని బతిమలాడాడు. అయినా గిరిజ వెళ్లలేదు. చివరికి భర్త ఎంతగానో బ్రతిమలాడిన తర్వాత కొన్ని షరతులు విధించింది. ఈ ఇంట్లో నేను గాని మీ అమ్మగాని ఎవరు ఒకరే ఉండాలి. ఇద్దరు ఉండటానికి వీల్లేదు. ఆమెను వెళ్ళిపోమని చెప్పండి. ఆమె వెళ్ళకపోతే మనమే వేరు కాపురం పెడదాం. మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేను అంది. అట్లాగే, నువ్వు ముందు భోజనానికి రా, అమ్మతో నేను మాట్లాడతానులే అన్నాడు ఈశ్వర్. భోజనం చేసింది గిరిజ. ఇంకొంచెం పొద్దుపోయిన తర్వాత ఈశ్వర్ తల్లితో మాట్లాడాడు. ఈ పెత్తనం గురించే కదా ఈ గొడవంతా. ఆ పెత్తనమేదో నా భార్యకి ఇవ్వరాదా? అలా కాని పక్షంలో అది నిన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరుగా ఎక్కడైనా ఉండమంటోంది. లేకపోతే మనమే వేరు కాపురం పెడదామంటోంది. అందువల్ల నువ్వు ఏదో ఒకదానికి ఒప్పుకోక తప్పదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను అన్నాడు ఈశ్వర్ తల్లితో. కొడుకు మాటలు విని ఆమె గుండె బాదుకొని పెద్ద పెట్టున ఏడ్చింది. ఒరే ఈశ్వర్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా? లేకపోతే మీరే వేరుగా వెళ్ళిపోతామని చెబుతున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. మీరు ఇంట్లో నుంచి వెళ్లిన మరుక్షణం నేను రైలు కింద పడి చస్తాను. చచ్చే ముందున చావుకి మీరిద్దరూ కారణమని ఉత్తరం రాసిపెట్టి మరీ చస్తాను. ఇక ఈ ఇంటి పెత్తనం దానికి ఇవ్వను. అది చెప్పినట్టు ఈ ఇంట్లో ఏదీ జరగదు. వెళ్ళిపో అంటూ ప్రళయనాదం చేసింది. ఆ నాదానికి భయపడి వచ్చి భార్య గదిలో పడిపోయాడు ఈశ్వర్. భర్త చెప్పిందంతా విని మౌనంగా తల ఊపింది గిరిజ. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుందరమ్మ ఎవరింటికో కబుర్ల కోసం వెళ్ళింది. భోజనం చేసిన తర్వాత అలా తిరిగి రావటం ఆమెకు అలవాటు. ఆ రాత్రి ఈశ్వర్ అపరాధ పరిశోధనల కథల పుస్తకం తీసుకొచ్చాడు. అతను ప్రతి నెల ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదువుతూ ఉంటాడు. ఆ ఇంటికొచ్చిన దగ్గర నుంచి గిరిజ కూడా వాటిని చదువుతోంది. ఆమె వరండాలో కూర్చొని అపరాధ పరిశోధన చదువుతున్నప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి గిరిజ చేతికి ఒక ఇన్లాండ్ కవర్ అందించాడు. అది గిరిజ తండ్రి రాసిన ఉత్తరం. ఆమె ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతుంటే పోస్ట్ మ్యాన్ అక్కడే నిలబడి గిరిజ ఉత్తరం చదవటం పూర్తి చేసిన తర్వాత, అమ్మా, ఈ అపరాధ పరిశోధన పుస్తకంలో హత్యకు 1000 మార్గాలు కథ చదివారా అని అడిగాడు. ఎందుకు అని అడిగింది గిరిజ. ఆ కథ రాసిన రచయిత శంకర్ ఈ ఊళ్ళోనే ఉంటాడమ్మా. ఈ ఊళ్ళోనా? అవును, అతను ఈ వీధిలోనే చివర ఉన్న డాబా ఇంట్లో ఓ గదిలో ఉంటున్నాడు. అతని కథలు ప్రతి నెల ఈ అపరాధ పరిశోధనలో ఉంటాయి. అతను రాసిన కథలు రాగానే ప్రతి నెల నేను కూడా పుస్తకాలు తీసుకొని చదువుతూ ఉంటాను. అలాగా, అతనేం చేస్తూ ఉంటాడు? కుతూహలంగా అడిగింది గిరిజ. ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నట్టున్నాడు. ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను. ఎక్కువగా కథలు రాస్తూ ఉంటాడు. అంతకు మించి నాకు వివరాలు తెలియవు అన్నాడు. సరే వెళ్ళు అన్నది గిరిజ. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే ఆ పుస్తకంలో ఉన్న శంకర్ రాసిన హత్యకు 1000 మార్గాలు కథను చదివింది గబగబా. ఆ కథను చదివి ఆశ్చర్యపోయింది గిరిజ. అందులో ఓ మనిషిని హత్య చేయటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నట్టుగా శంకర్ రాశాడు. అంతవరకు బానే ఉంది. కానీ హంతకుడు చేసిన చిన్న పొరపాట్ల వల్ల చట్టానికి దొరికిపోతాడు నేరస్తుడిగా. అదే గిరిజకు నచ్చలేదు.
ఎలాగైనా ఆ రచయితను కలుసుకొని మాట్లాడితే బావుంటుంది అనిపించింది గిరిజకు. తన అత్తగారి పీడ వదిలించుకోవటానికి ఏదైనా మార్గం చెప్పకపోడు. ఎలాగైనా అతనితో మాట్లాడి తీరాలి అనుకుంది. అనుకున్నది కాని అతన్ని ఎక్కడ కలుసుకోవాలో అర్థం కాలేదు. అతని గదికి తను వెళ్లటం బావుండదు. ఎవరైనా చూసినా తన నలుగురిలో చులకనవుతుంది. పోనీ అతన్ని తన ఇంటికి రమ్మని కబురు పెడితే? ఈ ఆలోచన కూడా గిరిజకు అంతగా నచ్చలేదు. తను ఆ రచయితతో ఒంటరిగా మాట్లాడే సమయంలో అత్తగారు వచ్చిందంటే కొంప మురుగుతుంది. తన మీద రకరకాల నిందలు వేస్తుంది. అలాంటి అవకాశం ఆమెకి ఇవ్వకూడదు అనుకుంది. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఈ విషయం గురించి ఆలోచించింది గిరిజ. చివరికి ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. దాని ప్రకారం ఆ రాత్రి ఈశ్వర్ గాఢ నిద్రలో మునిగిపోయిన తర్వాత రచయిత శంకర్కు ఉత్తరం రాసింది. అందులో తను అతని అభిమాని అని, పెళ్లైన కారణంగా అతన్ని గదిలో లేక ఇంట్లో కలుసుకోవటం బావుండదు కాబట్టి మర్నాడు సాయంత్రం 6:30 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర పార్క్లో కలుసుకోమని రాసింది. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్లగానే గిరిజ ఆ ఉత్తరాన్ని పోస్టు చేసింది. ఎలాగైనా అత్తగారి పీడ వదిలించుకోవాలని గట్టిగా అనుకున్నది. సాయంత్రం 6:30 గంటలు. ఆ సమయంలోనే పార్కులోకి వచ్చింది గిరిజ. అప్పటికి అక్కడకు శంకర్ వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ క్రితం రోజు సాయంత్రం తన గదిలోంచి బయటకొస్తున్న శంకర్ను చూసింది కాబట్టి పార్కులో అతన్ని పోల్చుకోవటానికి ఇబ్బంది పడవలసిన అగత్యం ఏర్పడలేదు. అతను కూడా ఆమెను గుర్తించి చిన్న నవ్వు నవ్వాడు. అతను కొంచెం లావుగా బొద్దుగా ఉన్నాడు. చామన ఛాయలో ఓ మాదిరి పొడుగ్గా ఉన్నాడు. ఆ పార్కు పెద్దదే, కాని ఎక్కువ మంది జనం లేరు. వాళ్ళిద్దరూ గుబురుగా ఉన్న ఓ చెట్టు పక్కనే కూర్చున్నారు. మీ గురించి పోస్ట్ మ్యాన్ చెప్పాడు. మీ కథలు, అపరాధ పరిశోధనలో చాలా చదివాను. అవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. మీరు నేను ఉంటున్న రోడ్లోనే ఉంటున్నారని పోస్ట్ మ్యాన్ చెప్పిన తర్వాత ఎలాగైనా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలి అనుకున్నాను అన్నది గిరిజ. శంకర్ చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నాడు. ఈ నెల సంచికలో ఉన్న మీ కథ హత్యకు 1000 మార్గాలు కథ మరీ నచ్చింది. ఆ కథలో మీరు రాసినట్టుగానే ఓ మనిషిని హత్య చేయటానికి అన్ని మార్గాలు ఉన్నాయంటారా అని అడిగింది ఆమె. అతను నవ్వి, క్రైమ్ కథలు రాసే రచయితలకు ఆడవాళ్లలో అభిమానులు ఉండటమే తక్కువ. అలాంటిది మీరు ఇంత వివరంగా ఆ కథల గురించి కూడా అడుగుతున్నారంటే మీకు క్రైమ్ సాహిత్యం పట్ల బాగా అభిమానం ఉండి ఉంటుంది అన్నాడు శంకర్. క్రైమ్ సాహిత్యం పట్ల అభిమానం సంగతి ఎలా ఉన్నా ముందు హత్యకు ఉన్న మార్గాల గురించి తెలుసుకోవటం ప్రస్తుతం నాకు చాలా అవసరం. అతను ఆశ్చర్యంగా గిరిజను చూసి, మీ మాటలో నాకు అర్థం కావటం లేదు, దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు. వివరంగా చెప్పాలంటే నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చును అనిపిస్తోంది. కాని అది ఏ రూపంలో ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నది. వాట్ అంటూ అదిరిపడ్డాడు శంకర్. నిమిషం తర్వాత మీరు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు. 100కి 100 పాళ్ళు నిజం. ఇందులో అబద్ధం లేనే లేదు. అయితే మిమ్మల్ని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలు ఎందుకు? ఎవరో కాదండి, మా అత్తగారే. నన్ను హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఇక ఆమెకి నాకు బొత్తిగా పట్టం లేదు. ఆమె ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతోంది. వాటిని భరించలేక నేను ఎదురు తిరుగుతున్నాను. అందుకని ఎలాగైనా నా అంతు చూస్తానని చాలాసార్లు బెదిరించింది. అది బెదిరింపు కాదని, నిజంగానే ఆమె నా అంతు చూస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. అలాంటప్పుడు ఈ విషయాన్ని మీ భర్తతో చెప్పి మీరు వేరుగా ఉండొచ్చు కదా అన్నాడు శంకర్. ఉండొచ్చు, నిజమే. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాని మా అత్తగారు ఒప్పుకోలేదు. మమ్మల్ని వదిలి తను వెళ్ళిపోదట. మేము వేరుగా వెళ్ళిపోతే తను అప్పుడే తన చావుకి మేమే కారణమని ఓ ఉత్తరం రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందట. ఈ బెదిరింపుతో ఆయన వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకోవటం లేదు. ఇక నాకేమిటి దారి అని అడిగింది గిరిజ శంకర్ని. అతను 5 నిమిషాలు మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచించి, ఇంతకీ నన్నేం చేయమంటారు అని అడిగాడు. ఆమె నన్ను ఏ విధంగా చంపగలదో చెప్పండి, నా జాగ్రత్తల్లో నేనుంటాను అన్నది. గిరిజకు తెలివి బాగానే పనిచేస్తోంది. అందుకే ఆమె రివర్స్ గేర్లో తను అత్తగారిని చంపటానికి పద్ధతుల గురించి అడగకుండా ఆమె తనని చంపే అవకాశం ఉన్నట్టు, ఆమె తనని ఏ విధంగా చంపే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకోవటానికి అడుగుతున్నట్టుగా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా అడిగింది. శంకర్ నవ్వి, అంత పెద్దామె మిమ్మల్ని హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేయటమేమిటి? మీరు అనవసరంగా భయపడుతున్నారండి. ఆమెను అనుమానిస్తున్నారేమో అనిపిస్తుంది అన్నాడు. కాదు శంకర్ గారు, దయచేసి మీరు అలా తేలిగ్గా తీసి పారేయకండి. ఆమె సంగతి మీకు తెలీదు. 2 సార్లు గొడవ జరుగుతున్నప్పుడు నా గొంతు నొక్కటానికి వచ్చింది కోపంతో. ఆమెకు నా మీద అంతులేని కసి ద్వేషం ఉన్నాయి. అతను మధ్యలో అడిగాడు.
మీ మీద ఆమెకు అంత కసి ద్వేషం ఎందువల్ల ఏర్పడ్డాయి? నేను కాపురానికి వచ్చిన తర్వాత ఆమె చేతిలో నుంచి ఇంటి పెత్తనాన్ని నేను లాక్కోవాలని చూస్తున్నానట. అందుకే ఆమెకు నేనంటే అంత పగ. నిజంగా ఇదంతా ఆశ్చర్యంగా ఉందండి. ఇలాంటి గొడవల గురించి కూడా హత్యలు జరుగుతాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. అంతా జరిగిపోయిన తర్వాత నా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. అందువల్ల ముందుగానే నా జాగ్రత్తల్లో నేను ఉండటం మంచిది కదా. ప్లీజ్ చెప్పండి, ఆమె నన్ను ఏ విధంగా హత్య చేసే అవకాశాలున్నాయి? మళ్ళీ అడిగింది గిరిజ. ఒక్క నిమిషం శంకర్ ఆలోచించి, మీరు ఎంతగా భయపడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య బాగానే అడ్డుగోడలు లేచి ఉంటాయి. ఆమె మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా కలిపి చంపవచ్చు, కత్తితో పొడిచి చంపవచ్చు. మీ దొడ్లో బావి ఉండి మీరు నీళ్లు తోడుతున్నప్పుడు వెనక నుంచి వచ్చి అందులో నెట్టి చంపవచ్చు. లేదా మీరు కృషించి నీరసించిపోయి చనిపోయేట్టుగా ఏదైనా మందు పెట్టి చంపవచ్చు. ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి అన్నాడు. అతను చెప్పినవన్నీ విని, మీరు చెప్పిన పద్ధతుల్లో నన్ను చంపే ప్రయత్నాలు చేస్తే నేరం ఆమె మీదకు వస్తుందనుకునే అవకాశం ఉండదా అని అడిగింది. ఉంటుంది. అయితే ఆ ఉండటం అనేది హత్య జరిగిన సమయం, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆమె మరో మనిషి ఇంట్లో ఉండగా మిమ్మల్ని చంపే ప్రయత్నం చేయదు కదా. ఇంట్లో మీరిద్దరూ ఉన్నప్పుడే ఆ పని చేస్తుంది. అలాంటప్పుడు పోలీసులు హత్య జరిగిన తర్వాత తప్పకుండా ఆమె ఆ పని చేసిందని తెలుసుకుంటారు. అందువల్ల ఆమె పట్టుబడే అవకాశం ఉంది. మరి ఇది హత్య అని తెలియకుండా సహజమైన చావులాగా కనిపించే మార్గాలేమైనా ఉన్నాయా? ఒకవేళ ఆమె నన్ను అలా హత్య చేయొచ్చు కదా. అలాంటి మార్గం కూడా ఒకటి ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు దిండుతో మీ మొహాన్ని నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపవచ్చు. అలాంటప్పుడు అది హత్య అని తొందరగా ఎవరికీ తెలియదు. చూసే వాళ్లకు సహజమైన చావుగానే కనబడుతుంది. నిజమే, ఒక సినిమాలో చూశాను. మీరు చెప్పినట్టుగానే దిండుతో మొహం మీద నొక్కి హత్య చేయటం. బహుశా ఆమె నన్ను అలానే హత్య చేస్తుందేమో అన్నది గిరిజ భయం నటిస్తూ. శంకర్ నవ్వాడు. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో. ఆమె మిమ్మల్ని హత్య చేయగలదంటే నాకు నమ్మకం కలగటం లేదండి అన్నాడు. గిరిజ కూడా అదోలా నవ్వి, ఏదో ఒకరోజు మీరు నా హత్య వార్త విన్నప్పుడు బాగా ఆశ్చర్యపోతారు అన్నది. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అడిగాడు శంకర్. ఎప్పుడు కలుసుకునేది నేను మీకు ఉత్తరం రాస్తాను. నాలో భయం పెరిగినప్పుడు మీ సలహా తీసుకోవటానికి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అన్నది ఆమె లేస్తూ. శంకర్ కూడా నిలబడ్డాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ ఇంట్లోకి రిక్షా దిగి ఓ మనిషి లోపలికొచ్చాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. లోతుకుపోయిన కళ్ళు, పొడుగాటి ముక్కుతో విచిత్రంగా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన సుందరమ్మను చూస్తూనే, పిన్ని బావున్నావా అని అడిగాడు. ఆ, ఏం బాగులేరా నాగరాజు, ఏదో ఇట్లా ఉన్నాను. నువ్వు 2 నెలల నుంచి ఈ ఊరికి రావటం లేదే, మమ్మల్ని మర్చిపోయావా అని అడిగింది ఆమె. 2 నెలలు మరో ప్రాంతంలో బిజినెస్ బాగా ఉండటంతో ఇటువైపు రాలేదు. చిన్న పనుండి ఇప్పుడే వచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి. ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగాడు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఓరగా తెరచి ఉన్న కిటికీ రెక్కల సందు నుంచి అతన్ని చూసి, ఇతనెవరో తెలుగు సినిమాలో తన్నులు తినే ఎలకలా ఉన్నాడే అనుకుంది గిరిజ. తర్వాత నాగరాజు సుందరమ్మ ఇచ్చిన నీళ్లు తాగి, ఈశ్వర్ పెళ్లికి రావాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఇంతకీ వదినేది? ఇంట్లో ఎక్కడ కనబట్లేదేమిటి అంటూ లేచి గిరిజ ఉన్న గదివైపు వచ్చాడు. సుందరమ్మ ఏదో మాట్లాడబోయి ఊరుకుంది. లోపలకొచ్చిన నాగరాజును చూసి లేచి నిల్చుంది గిరిజ. హల్లో వదినగారు, నా పేరు నాగరాజు. మీ అత్తగారికి అక్కయ్య కొడుకుని. అనివార్య కారణాల వల్ల మీ పెళ్లికి రాలేకపోయాను అన్నాడు చిరునవ్వుతో. అతను నవ్వుతున్నా భయంకరంగానే అనిపించింది గిరిజకు. ఇతని గురించి ఈశ్వర్ ఎప్పుడు చెప్పలేదని అనుకుంది. 2 నిమిషాలు అక్కడే నిలబడి సుందరమ్మ పిలవగానే ఆ గదిలోంచి వెళ్లిపోయాడు నాగరాజు. ఆ తర్వాత కొంచెం సేపు నాగరాజుతో గిరిజ మొండితనం గురించి చెప్పటం ఆమె విన్నది. అప్పుడే వెళ్లి సుందరమ్మతో గొడవ పెట్టుకోవాలని అనుకున్నది. కాని నాగరాజు ముందు అదంతా బావుండదని ఊరుకుంది. కాని నాగరాజు కోరచూపులు బోరచూపులు చూస్తుంటే అతను తప్పకుండా రౌడీ వెధవ అయి ఉంటాడని అనుకున్నది. ఈ నాగరాజు మన ఇంట్లో ఎన్ని రోజులుంటాడు అని అడిగింది ఆ రాత్రి భర్తను. ఏమో, ఒక్కోసారి 20 రోజులు కూడా ఉంటాడు. అమ్మకు నాగరాజు అంటే ఇష్టం. అతను చిన్నతనంలో కొన్నాళ్లు మా ఇంట్లోనే పెరిగాడు. అమ్మే అతన్ని పెంచింది. అతనేదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏం వ్యాపారమో నాకింతవరకు సరిగ్గా తెలీదు అన్నాడు ఈశ్వర్. అతను ఇన్ని రోజులు ఈ ఇంట్లో పడి తింటుంటే మీ అమ్మకు ఇష్టంగానే ఉంటుంది. మనం ఏదైనా చేసుకుని తింటే ఏడుస్తుంది అన్నది గిరిజ. ఈశ్వర్ భార్యతో ఏమీ అనలేదు.
అదే రోజు రాత్రి గిరిజ 12 గంటలు దాటిన తర్వాత తలుపు తీసుకుని బయటకొచ్చింది బాత్రూం వెళ్లటానికి. బయటంతా చీకటిగా ఉంది. అయినా ఆమెకు భయం అనిపించలేదు. గిరిజకు అలాంటి చీకటంటే భయం లేదు. రోజు తనే ఒంటరిగా బయటకొచ్చి బాత్రూంకి వెళుతుంది. భర్తను నిద్రలేపదు. అతను ఎంతసేపటికి నిద్ర లేవడు కూడా. ఈశ్వర్ను నిద్ర లేపడం అంత సులభం కాదు. బాత్రూంలోకి వెళ్లి బయటకొచ్చింది. అంతే, ఎవరో ఆమెను విసురుగా ముందుకు నెట్టినట్టు అనిపించింది. అలా అనిపిస్తున్నప్పుడే ముందుకు బోర్లా పడిపోయింది. పడుతూనే పెద్దగా అరిచింది. పడటం వల్ల నుదుటి మీద చిన్న దెబ్బ తగిలింది. గిరిజ అరుపు వినిపించి ఈశ్వర్ బయటకొచ్చాడు. అప్పుడే ఆమె పైకి లేస్తోంది. ఏమైంది అడిగాడు. ఎవరో నన్ను ముందుకు నెట్టారండి. అప్పుడతను ఆ బాత్రూం పక్కనంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరు గిరిజా, నువ్వలాగని భ్రమపడి ఉంటావు అన్నాడు. కాదండి, ఎవరో నన్ను చెయ్యి పెట్టి ముందుకు నెట్టినట్టు అనిపించింది అన్నది. అలాగే అనుకుంటే ఆ మనిషి ఎవరో ఇంతలోనే ఎక్కడికి పారిపోతాడు? నీ చీర పాదాలకు అడ్డుపడి ఉంటుంది, ముందుకి పడ్డావు. కాదు కాదు, ఈ ఇంట్లో మనుషులు ఎవరో నన్ను నెట్టారు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి టైంలో భార్యకు ఏం చెప్పాలో ఈశ్వర్కు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి నాగరాజు వచ్చి, ఏం జరిగింది? ఏమిటి హత్య అంటున్నారు అన్నాడు. ఏమీ లేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు ఈశ్వర్. వెళ్లిపోతున్న నాగరాజును అనుమానంగా చూసింది గిరిజ. ఇది హత్య, అందువల్ల నేను అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్ర గిరిజతో. అడగండి అన్నది ఆమె నీరసంగా. అక్కడే సుందరమ్మ శవం మంచం మీద వెల్లకిలా పడుకునుంది. ఆమె కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి. గొంతు నొక్కటం వల్ల ఆమె మరణం సంభవించిందని పోలీస్ డాక్టర్ చెప్పాడు. గొంతు మీద వేలిముద్ర లేవని వేలిముద్ర నిపుణులు అన్నాడు. ఈ సాయంత్రం ఎన్ని గంటలకు మీరు బయటికెళ్లారు? 6 గంటలకు చెప్పింది. ఇప్పుడు సమయం 9 గంటలు కావస్తోంది. ఇప్పటి వరకు మీరెక్కడున్నారు? ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తారని ఉదయమే చెప్పి వెళ్లారు. అందుకని బోరు కొడుతుంటే సినిమాకు వెళ్లాను. సినిమా అప్పుడే వదిలారా? వదల్లేదు, కానీ నాకు తలనొప్పిగా ఉందని వచ్చేశాను. ఎన్ని గంటలకు బయటకొచ్చారు? ఒక పావు గంట క్రితమే. ఏ థియేటర్కి వెళ్లారు? మీ దగ్గర కట్ చేసిన టికెట్ ఉన్నదా? ఉంది, సంధ్యా డీలక్స్ థియేటర్కి వెళ్లాను అంటూ చేతిలో ఉన్న హ్యాండ్ పర్సులోంచి టికెట్ పీస్ తీసి ఇన్స్పెక్టర్కి ఇచ్చింది. చంద్ర దాన్ని చూసి జేబులో పెట్టుకున్నాడు. మీ ఫోటో ఉంటే ఒకటి ఇస్తారా? గిరిజ బీరువాలో ఉన్న ఫోటో ఆల్బమ్ తీసి అందులో నుంచి తన ఒక్కతే ఉన్న ఫోటోను చంద్రకిచ్చింది. ఈశ్వర్ ఏడుస్తున్నాడు తల్లి హత్య చేయబడినందుకు. ఇన్స్పెక్టర్ అతన్ని ఓదార్చి, మీరు కాకుండా ఇంట్లో ఇంకెవరుంటున్నారు అని అడిగాడు. ఈశ్వర్ ఏడుస్తూనే నాగరాజు గురించి చెప్పాడు. నాగరాజా? అతనెవరు? ఇప్పుడెక్కడున్నాడు? ఇన్స్పెక్టర్ అలా అడుగుతున్నప్పుడే నాగరాజు లోపలికొచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి పిన్ని అంటూ పెద్దగా అరిచి ఆమె మీద పడబోయాడు. చంద్ర అతన్ని పట్టుకొని, ముందు నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఆమె మామూలుగా మరణించలేదు, హత్య చేయబడింది అన్నాడు. హత్య మాట వినగానే నాగరాజు అదిరిపడ్డాడు. తర్వాత ఇన్స్పెక్టర్ అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. సాయంత్రం 7:30 కావస్తున్నప్పుడు నేను ఈ ఇంటికొచ్చి బయటకు వెళ్లాను. వెళ్లి ఇప్పటి వరకు హోమ్ నీడ్ సప్లైయింగ్ షాప్ దగ్గర కూర్చొని 10 నిమిషాల క్రితమే రిక్షా ఎక్కి ఇక్కడికొచ్చాను అన్నాడు నాగరాజు. ఇంకో గంట గడిచిన తర్వాత సుందరమ్మ శవంతో ఇన్స్పెక్టర్ తన పరివారంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎవరినీ ఆ ఇంటి నుంచి కదలవద్దనే ఆంక్ష విధించి. అలా స్టేషన్కి వెళ్లిన ఇన్స్పెక్టర్ చంద్రను అపరాధ పరిశోధన రచనలు చేసే శంకర్ కలుసుకున్నాడు. కలుసుకుని గిరిజ తనను కలుసుకోవటం, మాట్లాడటం అంతా చెప్పేశాడు. ఇన్స్పెక్టర్ అంతా విని, మై గాడ్, ఈ హత్య ఎంతో క్లియర్గా ఉంది. హత్యకు మోటివ్ కూడా తెలిసిపోయింది. కోడలను హత్య చేయాలనుకున్న అత్తగారే హత్య చేయబడిందంటే ఈ హత్య ఎవరు చేసుంటారు అన్నాడు. ఎవరో కాదు సార్, నా అనుమానం ప్రకారం ఈ హత్యను గిరిజే చేసుంటుంది. అత్తగారి తనను చంపుతుందేమోనన్న భయంతో ఆమె అత్తగారిని హత్య చేసి ఉండవచ్చు అన్నాడు శంకర్. నిజమే, కానీ ఆమె ఆ టైంలో సంధ్యా డీలక్స్ థియేటర్లో ఉన్నట్టుగా చెప్పింది. ఎంక్వైరీ చేస్తే గాని ఏది తెలీదు అన్నాడు. మరో 10 నిమిషాలకే ఇన్స్పెక్టర్ సంధ్యా డీలక్స్ థియేటర్కి వెళ్లి అక్కడ గేటు దగ్గర ఉండే మనిషికి గిరిజ ఫోటో చూపించి మాట్లాడాడు. అతను చెప్పిన మాట వినగానే అతనికి ఆశ్చర్యం కలిగింది. 8 గంటలు కావస్తున్నప్పుడే ఆమె థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయిందిట. మళ్లీ తిరిగి రాలేదని గట్టిగా చెప్పాడు అతను. ఇమ్మీడియట్ గా వచ్చి ఇన్స్పెక్టర్ గిరిజను కలుసుకున్నాడు. నిజం చెప్పండి, మీరు 8 గంటలు కావస్తున్నప్పుడే థియేటర్లో నుంచి బయటకు వచ్చేశారు కదూ? తల వంచుకుంది గిరిజ. నిజమే,
8 గంటలు కావస్తున్నప్పుడే సినిమా విసుగనిపించి బయటకొచ్చాను. మనసు బావుండక అలా పార్కులోకి వెళ్ళి చాలాసేపు కూర్చుని తిరిగొచ్చాను. 8 గంటలకే బయటకొచ్చానని చెబితే మీరు నన్ను అనుమానిస్తారని అలా చెప్పాను అన్నది. ఇన్స్పెక్టర్ నవ్వాడు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అనుమానిస్తున్నాను. క్రైమ్ కథ రచయిత శంకర్ నన్ను కలుసుకుని అంతా చెప్పాడు. మీకు మీ అత్తగారికి మధ్య రగులుతున్న పగ గురించి, జరుగుతున్న యుద్ధం గురించి అతనంతా చెప్పేశాడు. ఇప్పుడంతా క్లియర్ అయింది. 8 గంటలకే బయటకొచ్చిన మీరు ఇంటికొచ్చి ఒంటరిగా ఉన్న మీ అత్తగారిని హత్య చేసి మళ్లీ బయటకెళ్లిపోయారు. హత్య 8 గంటలు దాటిన తర్వాత జరుగుంటుందని డాక్టర్ అన్నాడు. ఏమీ తెలియనట్లు 9 గంటలు కావస్తున్నప్పుడు ఇంటికి తిరిగొచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ హత్యను మీరే చేశారు. కాదు అంటూ అరిచింది గిరిజ పిచ్చి పట్టిందాన్లా. అయినా ఇన్స్పెక్టర్ నమ్మలేదు, వినలేదు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నాడు. ఆ రాత్రే గిరిజ తల్లిదండ్రులకు కబురు చేశాడు ఈశ్వర్. అతనికి ఎంత అయోమయంగా అనిపించింది. తను గిరిజ అందం చూసి మోసపోయానేమో అనే ఆలోచన వచ్చింది. తెల్లవారుతూనే పరిగెత్తుకుంటూ వచ్చారు గిరిజ అమ్మా నాన్న, జనార్దనం, జానకమ్మ. పోలీస్ స్టేషన్లో ఉన్న కూతుర్ని కలుసుకున్నారు. నాన్నా అంటూ బోరుమన్నది గిరిజ ఏడుస్తూ. ఆమెలో ఉన్న ధైర్యమంతా ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో గడిపేసరికి జారిపోయింది. ఇక తను ఆ నేరం నుంచి తప్పించుకోగలననే నమ్మకం కూడా పోయింది. తనే ఈ నేరం చేసిందనటానికి బలమైన సాక్ష్యంగా తను నమ్ముకున్న కథారచయిత శంకర్ నిలిచాడు. అతన్ని కలుసుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నది అనుకుంది. ఇక ఈ ఉచ్చు నుండి తప్పించుకోలేను నాన్న. అన్ని సాక్ష్యాలు నేనే హత్య చేసినట్టుగా నిరూపిస్తున్నాయి. మరో మనిషి ఆమెని హత్య చేసే అవకాశం లేదుట. అందువల్ల ఈ హత్యను నేనే చేశానని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. బహుశా నాకు ఉరిశిక్ష పడొచ్చునని కూడా అంటున్నారు. తప్పితే జీవిత ఖైదు తప్పదట. అత్తలు నశించాలని నినాదాలిచ్చాం. కాని ఈ రోజు అత్తలతో పాటు కోడళ్లం కూడా నశించిపోతున్నాం అన్నది పెద్దగా ఏడుస్తూ. కూతురి ఏడుపు చూసేసరికి వాళ్ళిద్దరికీ దుఃఖం ఆగలేదు. భయపడుకు తల్లి, నువ్వు నిర్దోషివే, తప్పకుండా విడుదలవుతావు అన్నాడు జనార్దనం కూతురు కన్నీళ్లు తుడుస్తూ. ఏమిటి, సుందరమ్మ గారిని మీరు హత్య చేశారా? ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్ చంద్ర. అవును ఇన్స్పెక్టర్ గారు, నేరం కూతురి మీద పడిందని దాన్ని నా తల మీద వేసుకోవటం లేదు. నిజంగానే ఆమెను నేను గొంతు నొక్కి చంపాను. అయితే ఈ నేరం ఆ సమయంలో ఇంట్లో లేని నా కూతురి మీద పడుతుందని నేను అనుకోలేదు అన్నాడు జనార్దనం. వివరంగా చెప్పండి, ఎందుకు చేశారు ఈ హత్య అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా జనార్దనాన్ని ఆశ్చర్యంగా చూశారు. నా కూతుర్ని చూసిపోదామని 7:15 గంటలు కావస్తున్నప్పుడు వచ్చాను. తలుపులు దగ్గరకు మూసి ఉన్నాయి. తలుపులను నెట్టాలనుకుని లోపల నుంచి గిరిజ గురించిన మాటలు వినపడేసరికి ఆగిపోయి ఆ మాటలు విన్నాను. నా కూతురు అత్తగారు సుందరమ్మ అంటున్నది. ఈ కోడలి గిరిజపేడు ఎలాగైనా వదిలించుకోవాలరా నాగరాజు. ఇది నా కొడుకును గుప్పిట్లో ఇరికించుకొని వాడిని కీలుబొమ్మను చేసి ఆడిస్తోంది. అట్టాగే నన్ను కూడా ఆడించాలని, ఈ ఇంట పెత్తనాన్ని తనే చెలాయించాలని చూస్తోంది. ఇది బతుకుంటే ప్రమాదం. ఏ మందో పెట్టి నన్ను పైకి పంపించి ఆ తర్వాత నా కొడుకును దిక్కులేని వెధవన చేస్తుంది. అందుకే దీన్ని పైకి పంపించే ఏర్పాటు ఏదైనా ఉంటే చూడరాదు అన్నది. దానికా నాగరాజు, నువ్వు ఈ విషయం గురించి నిశ్చింతగా ఉండవే పిన్ని. నా చేతిలో 2 మనుషులున్నారు. 4,000 మనవి కాదనుకుంటే ఆ గిరిజ బజారుకి వెళ్ళినప్పుడు వెనక నుంచొచ్చి పొడిచిపోతారు. ఆ హత్యను మనం చేయించామని ఎవ్వరూ అనుకోరు. ఏ నగల కోసమో ఇంకేదో కారణంగానో హత్య జరిగింది అనుకుంటారు. రేపే ఆ మనుషులతో మాట్లాడతాను. నువ్వు డబ్బు సిద్ధం చేసుంచు అని బయటకు వెళ్లిపోయారు. నేను చీకట్లోకి క్రోటన్ మొక్కల చాటుకి తప్పుకున్నాను. వాళ్ళిద్దరి మాటలు నాలో ఆవేశాన్ని కలిగించాయి. ఆ సుందరమ్మ నేను ఎంతో అపురూపంగా పెంచుకున్న నా కన్న కూతుర్ని కిరాయి రౌడీలతో చంపించాలనుకుంటుందని వినగానే, ఆమె వల్ల నా కూతురికి ప్రమాదం ఉందని తెలియగాని ముందుగా ఆమెనే చంపాలి అనుకున్నాను. వెంటనే ఇంట్లోకి వెళ్లాను. ఆమె మంచం పైన అటు తిరిగి పడుకున్నది. వెనక నుంచి వెళ్లి గొంతు పట్టుకుని నొక్కి చంపేసి వేలిముద్రలు తుడిచి అక్కడి నుంచి తిరిగి మా ఊరు వెళ్ళిపోయాను. నన్నెవరూ చూడలేదు కాబట్టి అనుమానం నా మీదకి రాదు అనుకున్నాను. కాని ఇప్పుడు అనుమానం నా మీదకి రాకపోయినా నిర్దోషైన నా కూతురు దోషిలా నిలబడేసరికి నా అంతట నేనే బయటపడక తప్పలేదు చెప్పాడు జనార్దనం. ఏమండి, ఇప్పటి ఈ స్థితికి నేనే కారణం అన్నది ఆయన భార్య జానకమ్మ ఏడుస్తూ. కాదు, నేనే కారణం అన్నది గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ. అవును, 100కి 100 మీరే కారణం. చిన్నతనం నుంచే కుటుంబైపై పెత్తనమంతా ఆడదే చలాయించాలనే సిద్ధాంతంతో నువ్వు దాన్ని పెంచావు. అదే సిద్ధాంతం కోసం గిరిజ అత్తగారితో యుద్ధానికి తలపడింది. దాని ఫలితం ఇది. నిన్ను, కూతుర్ని అదుపులో ఉంచలేని నా అసమర్థతకు పిల్లిలాంటి నేను ఈ రోజు హంతకున్నయ్యాను. గిరిజ అత్త ఒకప్పటి కోడలు, ఇవాల్టి కోడలే రేపటి అత్త.
అలాంటప్పుడు రేపు నువ్వు కూడా అత్తవే అవుతావు. తప్పుడు స్లోగన్లు, తప్పుడు సిద్ధాంతాల ఫలితం ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది అన్నాడు జనార్దనం చివరగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.